ఇది సౌత్ గోవాలో గోవా విలేజ్ రిసార్ట్ అని బెతల్ బత్తిం దగ్గర ఉంది. అంటే ఆ బీచ్కి దగ్గరలో అనమాట. చుట్టుపక్కల 4-5 బీచ్లు ఉన్నాయి పక్కన పక్కన. సో ఆ బీచ్లంతా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ స్టే అయితే వాకబుల్ డిస్టెన్స్. మేమైతే యాక్చువల్లీ డే అవుటింగ్ ప్లాన్ చేసి మధ్యాహ్నం పోయాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉన్నాము. సో ఫుడ్ అయితే నాకు అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. ఫుడ్ అయితే ఓకే మళ్ళీ కాస్ట్లీ. కానీ ఫుడ్ కావాలంటే మీరు బయటకని తినచ్చు అనమాట. స్టే అయ్యి ఇక్కడ ఫుడ్ బయట తినచ్చు. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. సౌత్ గోవాలో ఎక్కడెక్కడ అంటే స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి, తర్వాత రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ పెట్టాను, చూడండి. మేమైతే డే అవుటింగ్ ప్లాన్ చేసామన్నాం కదా, ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట. సో మా కోసం పూల్ దగ్గరనే ఒక టేబుల్ అరేంజ్ చేసి ఇచ్చారు. ఇదైతే రిసార్ట్కి బయట టుక్ అంట. ఇది ఊరికే షోకి పెట్టారు. రూమ్స్ అంతా చాలా బాగున్నాయి. అయితే నేను రూమ్స్ వీడియో తీయలేకపోయినా బయట నుంచి చూస్తే ఇదనమాట ప్రాపర్టీ. ఇది పూలు చాలా బాగున్నది. మేమైతే పిజ్జా ఆర్డర్ చేసి ఉన్నాము. ఆ చీజ్ చూడండి ఎంత ఉందో. తింటుంటే పిజ్జా తిన్నట్టు లేదు, నాకైతే చీజ్ తిన్నట్టే ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ ఫుడ్ అంతా. ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ 2,500 అంట, 2,500 పర్ డే. అయితే ఆఫ్ సీజన్ కాబట్టి ఇంకా తక్కువగానే ఉండొచ్చు ఇప్పుడైతే. ఇక్కడ స్టే అయితే సౌత్ గోవా ప్లేసెస్ అంతా కవర్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవా గురించి ఇంకా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, చూడండి.